నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. రైస్లో బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ ఈ డిసీజ్ మనకు చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. అదే ఈ టైంలో దానికి ఫేవరబుల్ కండిషన్స్ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ డిసీజ్ కాజల్ ఆర్గానిజం ఏంటి, దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. టిప్ నుండి స్టార్ట్ అయ్యి కిందికి ఎండిపోతూ వస్తుంది. అయితే ఈ డిసీజ్ వచ్చేసి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్. అయితే దీన్ని తెలుగులో బ్యాక్టీరియా ఎండు తెగులు అంటారు. దీని కాజల్ ఆర్గానిజం వచ్చేసి జాంతోమోనాస్ ఒరైజే. దీని యొక్క ఇది మనము వరి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న 2 నుండి 3 వారాల్లో స్టార్ట్ అవుతుంది. సిమ్టమ్స్ వచ్చేసి ఆకు యొక్క ఎండ్ చివరి భాగంలో నీటి యొక్క మచ్చలు ఉంటాయి. తర్వాతకు ఎల్లో కలర్ చారలు ఉండడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క లీఫ్ వచ్చేసి ముడతలు పడి ఉంటుంది. ఈ లీఫ్ ముడతలు పడినప్పుడు ఈ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా కనిపించినట్లయితే మనకు బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ డిసీజ్ను ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఈ డిసీజ్ యొక్క ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేసి వర్షాలు ఎక్కువగా రావడం, లేదంటే నీరు ఎక్కువగా ఫీల్డ్లో నిల్వ చేయడం, ఈ తర్వాతకు యూరియాను రికమెండెడ్ డోసెస్ కంటే ఎక్కువ డోసెస్ వేసుకోవడం వలన ఈ డిసీజ్ ఫేవరబుల్ కండిషన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఈ కండిషన్స్ ఎప్పుడైతే ఉంటాయో మనకు ఫీల్డ్లో ఈ డిసీజ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రలో మనకు ఈ డిసీజెస్ అనేది, ఈ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టీసెస్ వచ్చేసి ఫర్టిలైజర్స్ రికమెండెడ్ డోస్ వేసుకోవాలి, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి, అలాగే రెసిస్టెంట్ వెరైటీస్ను వాడుకోవాలి. కెమికల్ స్ప్రేస్ వచ్చేసి స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ ప్లస్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ను స్ప్రే చేసుకోవాలి. అలాగే స్ట్రెప్టోసైక్లిన్ ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ను స్ప్రే చేసుకోవచ్చు. దీంతో పాటు బయోలాజికల్ కంట్రోల్ వచ్చేసి సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ను అప్లై చేసుకోవాలి. ఈ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ను మనం పర్ఫెక్ట్గా ప్రాక్టీసెస్ చేసినట్లయితే మనకు బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ డిసీజ్ను నివారించుకోవచ్చు. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్కు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్స్ చేయండి. జై హింద్, జై భారత్.